కానీ ప్రభు అంటే చాలా ప్రేమ. క్రీస్తు ప్రభు, దేవుడు అని మాత్రమే తెలుసన్నమాట. ఆ తర్వాత నేను 10థ్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత, నేను 14 సంవత్సరాల వయసప్పుడు మరి మా అమ్మతోటి కొవ్వూరులో మీటింగ్స్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళామనమాట. సువార్త కూడికలు. మాది వెస్ట్ అది రాజమండ్రి దగ్గరనమాట. ఇప్పుడు రాజమండ్రి డిస్ట్రిక్ట్. మొదటైతే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మాది. దొమ్మేరు అనే గ్రామం. మా నాన్నగారు టీచరు, అమ్మ హౌస్ వైఫు. మేము 6 మంది పిల్లలము. ఆహ్, అమ్మకి 2 సార్లు ట్విన్స్, ఆల్టర్‌నేట్ ట్విన్స్‌లో 4 సార్లు ఆహ్, 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 ఇష్యూస్ అయితే 6 మంది పిల్లలనమాట. నలుగురు అక్క సిస్టర్స్, ఇద్దరు బ్రదర్స్ మేము. అంటే ఆహ్, సింగిల్ ట్విన్స్ అలాగా 4 సార్లు కాన్పులో అమ్మకి 6 మంది పిల్లలం మేము. నేను సెకండ్, ట్విన్స్‌లో ఒక అమ్మాయిని. ఆహ్, ఆ తర్వాత ఈ విధంగా 10థ్ క్లాస్ 14 సంవత్సరాలప్పుడు మేము మొదటిసారిగా అమ్మ మీటింగ్స్ తీసుకొని వెళ్ళటం. అక్కడ సువార్త కూడికల్లో నేను మొదటిసారిగా నా హృదయాన్ని ప్రభు యేసుకి ఇచ్చి, నా చెయ్యి ఎత్తి చూపించి, నేను బహిరంగంగా ప్రభువుని నా రక్షకంగా అంగీకరించాననమాట. తర్వాత అది మొదటిగా మా ఇంట్లో నేను. తర్వాత నేను ప్రభువు యొక్క వాక్యం చదువుకుంటూ చాలా ఆకలి దప్పులుగా ఉండేదాన్ని. కానీ ఇంట్లో ఎవరు మారలేదు అప్పటికింకా. ఆ అనుభవంలోనికి రాలేదు. అలాంటి సమయంలో నేను మరి మా అక్క చెల్లెలతోటి ఉంటూ కొన్నిసార్లు వాళ్ళు చెప్పినట్టుగా ఈ లోక రీతిగా నడుచుకుంటూ మరలా ఒక్కొక్కసారి మరలా నా ప్రభువు గూర్చి తిరిగి ఆయన వైపు మరలుతూ ఈ విధంగా నేను ఒక రకంగా చెప్పాలంటే పడుతూ, లేస్తూ ఇంటర్మీడియేట్ అయిపోయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్‌కొచ్చేటప్పటికి నేను 18 సంవత్సరాలు. అయితే మేము ఒక నరసాపురం అని ఒక ఊర్లో రూమ్ రెంట్‌కి తీసుకొని అక్కడ మా అక్క, నేను చదువుకునేవాళ్ళం అనమాట. అసలు చెప్పాలంటే మా అక్కతో పాటు నన్ను కూడా 1 ఇయర్ ఏజ్ ఎక్కువేసి విలేజ్‌లో స్కూల్‌కెళ్ళటం అక్కడ దూరం కాబట్టి ఇద్దరిని పంపించేవారు. అలా వెళ్తున్నప్పుడు మేమిద్దరం కూడా డిగ్రీ దాకా కలిసి చదువుకున్నాం. అప్పుడు ఒక రెంటెడ్ హౌస్‌లో ఉండి రూమ్ తీసుకొని చదువుకుంటూ నియర్ బై చర్చ్‌కి అటెండ్ అవుతూ ఆ విధంగా ఉన్నామప్పుడు. ఆ సమయంలో దేవుని ఆత్మ నాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు నా హృదయంలో. కొన్ని ప్రశ్నలొస్తా ఉండేవి. అవి ఏంటంటే, అసలు నువ్వు నిజమైన క్రైస్తవురాలివేనా? ఆర్ యూ ఎ ట్రూ క్రిస్టియన్? అనే ప్రశ్న. ఎందుకంటే, మనం క్రిస్టియన్ అనగానే చాలా సాధారణంగా తీసుకుంటాం. క్రైస్తవులు అని చెప్పటానికి చాలా సాధారణంగా చెప్తాం. బయటెక్కడికి వెళ్ళినా మీరెవరు అంటే క్రైస్తవులు అంటాం. కానీ అసలు క్రైస్తవుడు క్రిస్టియన్ అనంటే ఎవరు అనంటే క్రీస్తును వెంబడించేవారు. క్రీస్తు యొక్క పదచిహ్నాల్లో నడిచేవాళ్ళు. ప్రభువు నన్ను అది అడుగుతున్నారు. నువ్వు నిజంగా క్రీస్తుని వెంబడిస్తున్నావా? నేనైతే ఆలోచిస్తా ఉన్నా. ఎందుకంటే క్రైస్తవులను చెప్పుకుంటూ కూడా మరి సినిమాకెళ్ళే టైంలో సినిమాకెళ్తున్నాం. మరి లోకరీతిగా నడుచుకునే విషయాల్లో లోకరీతిగా నడుచుకుంటున్నాం. క్రీస్తు కొరకు సెపరేటెడ్ లైఫ్ జీవించట్లేదు. అది ఒక ప్రశ్న నన్ను అడుగుతూ వచ్చారు. రెండవది నన్ను ఏమని అడుగుతున్నారంటే, ఫర్ విచ్ లైఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్? నువ్వు ఏ జీవితం కొరకు సిద్ధపడుతున్నావు? ఎందుకంటే మనకి 2 కదా! ఈ భూలోక సంబంధమైన ఈ జీవితం, పర సంబంధమైన జీవితం. ప్రభు అయితే మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి, మన కొరకు నిత్యము ఆయనతో ఉండే విధంగా, మన కొరకు ఆయన తన ప్రాణంను ఇచ్చి సిలువలో రక్తాన్ని కార్చి, నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. యుగయుగములు ఆయనతో జీవించే జీవితము. ఇంకొకటి ఈ భూ సంబంధమైన జీవితం. ఈ భూమి మీద జీవించే జీవితం టెంపరరీ లైఫ్. 60, 70, 80. కానీ పర సంబంధమైన జీవితం
యుగయుగములు ఆయనతో జీవించే జీవితం. కనుక రెండో ప్రశ్న నువ్వు దేని కొరకు జీవిస్తున్నావు అని అన్నప్పుడు నేను నిజంగా ఆలోచిస్తున్నా. ప్రభువా! మీరైతే సమస్తము సిద్ధపరిచారు. యుగయుగములు మీతో జీవించే జీవితం కొరకు. ఎందుకనంటే మనము ఈ లోకంలో సాధారణంగా చూస్తాం. టెంపరరీ జాబ్‌ని ఎంతమంది కోరుకుంటారు? టెంపరరీగా ఉండే జాబ్ దొరికినా ఎప్పుడెప్పుడు పర్మనెంట్ అవుతుందనుకుంటారు. ఒక చిన్న ఇల్లు కట్టుకొని మట్టి ఇల్లు, ఇటుకల ఇల్లు అది ఇంకా పక్కా ఇల్లు కావాలి అనుకుంటారు. కదా! అంటే మనిషి ఈ భూమి మీదనే జీవిస్తూ పర్మనెంట్ శాశ్వతంగా ఉండే ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, వసతులు కావాలి అని కోరుకుంటారు. తప్పు కాదు. కానీ మన లైఫ్ గురించి మనము ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ఈ భూలోకంలో మనం జీవించే జీవితము కొన్ని సంవత్సరాలే. కానీ తర్వాత యుగానుయుగం జీవించే జీవితం దేవునితో. మరి దేని కొరకు జీవిస్తున్నావు? ఆ జీవితం కొరకు సిద్ధపడుతున్నావా? ఈ లోకం వరకే నువ్వు ఆలోచిస్తూ జీవిస్తున్నావా? అని అదొక ప్రశ్న. దేవుని ఆత్మ నాలో, నా హృదయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఆలోచిస్తూ మొదలుపెట్టాను. అవును ప్రభువా! మీరైతే నా కొరకు సమస్తం సిద్ధపరిచారు కాబట్టి, నా జీవితము ఈ లోకం వరకే కాదు. నేను పరసంబంధమైన జీవితం కొరకు నేను సిద్ధపడాలి అని. మూడవదిగా ఇంకొక ప్రశ్న ఏంటంటే, వాట్ ఈస్ ఇట్ కాస్ట్ యూ టు ఫాలో జీసస్? యేసును వెంబడించటం కొరకు నువ్వు ఏ మూల్యం చెల్లించాలి? నువ్వు ఏమి త్యాగం చేయాల్సొస్తుంది యేసుని వెంబడించాలంటే అని. ఎందుకంటే చాలామంది క్రైస్తవేతరులు, అన్యులు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించినప్పుడు వారు వారి కుటుంబం నుంచి వెలివేయబడుతున్నారు. వారి సమాజం నుంచి వెలివేయబడుతున్నారు. వారి ఆస్తిపాస్తులు, అంతస్తులు వదులుకొని కట్టుబట్టలతో బయటకొచ్చి ప్రభువు కొరకు నిలబడుతున్నారు. జీవిస్తున్నారు. సాక్షులుగా ఉంటున్నారు. అయితే మరి నువ్వేమి కాస్ట్ చెల్లించాలా అని అన్నప్పుడు నేను అంటున్నాను, ప్రభువా నేనైతే ఏమీ చెల్లించక్కర్లేదు. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. నేను ప్రభువుని వెంబడిస్తానంటే నా తల్లిదండ్రులు ఎవరు నన్ను వెలివేయరు. నా కుటుంబము, నా సమాజం వెలివేయరు ఎవరు. కానీ నేనైతే ఎలా జీవిస్తున్నానంటే వెచ్చగానైనా లేను, చల్లగానైనా లేను. అలాగున్నాను. ఆ 18 సంవత్సరాల వయసులో ప్రభువు నాతో ఆ విధంగా మాట్లాడినప్పుడు నేను తిరిగి నా హృదయాన్ని సంపూర్ణంగా ప్రభువుకి అప్పగించుకున్నా. నాకెవరు చెప్పలేదు. ఎవరు బోధించలేదు. కానీ ప్రభువే దేవుని ఆత్మ బోధిస్తున్నప్పుడు నేను ప్రభువా నేను ఇంకా ఈ లోకం కొరకు జీవించను. నేను మీ కొరకు జీవిస్తాను ప్రభువా. నేను ఆ నిత్య జీవాన్ని మీరు నాకు సిద్ధపరిచారు కదా! ఆ పరసంబంధమైన జీవితం కొరకు నేను సిద్ధపడతాను. మీకిష్టమైన జీవితాన్ని నేను జీవిస్తాను ప్రభువా. నేను ఈ లోకం కొరకు నేను ఇంకా జీవించను అని దేవునికి నన్ను సంపూర్ణంగా రీడెడికేట్ చేసుకొని నా హృదయాన్ని ప్రభువుకి అప్పగించుకున్నా. ఆ తర్వాత నాలో ఇన్‌స్టాంట్‌గా అంటే వెంటనే సినిమాలు చూసే ఒక అలవాటు, ఇష్టము లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు వెళ్ళే ఆ పరిస్థితి సంపూర్ణంగా దూరమైంది. ఇష్టం లేదు. నాకు మామూలుగా అంతకుముందు అన్నీ పెట్టుకునేదాన్ని నగలు అలాంటివి. అవి ఇష్టం లేదు. పూలన్నీ పెట్టుకునేదాన్ని. నాకు చాలా ఇష్టం. నా సిస్టర్స్ అందరిలో నాకెక్కువ కావాలని అనేదాన్ని. ఆటోమేటిక్‌గా నా హృదయంలో నుంచి ఈ లోక సంబంధమైన ఇచ్చ, వాంఛ అవన్నీ దూరమైనయి. ఆ తర్వాత నేను బాప్తిస్మం కావాలి. నేను దేవుని కొరకు సాక్షిగా ఉంటానంటే మా చర్చ్‌లో అన్నారు, "నువ్విప్పుడే రక్షించబడ్డావు అయితే, మేము చూడాలి నీ నడక. నువ్వెలా జీవిస్తున్నావో" అని 1 ఇయర్ నన్ను వెయిట్ చేపిచ్చారు. ఒక సంవత్సరం. 19 సంవత్సరాల వయసులో నేను బాప్తిస్మం తీసుకొని, ఆ సమయానికి నా ఇద్దరు సిస్టర్స్ కూడా సిద్ధపడ్డారు. బాప్తిస్మం తీసుకున్నాం.
ఆ తర్వాత మా తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మా తల్లిదండ్రులు వివాహం కొరకు తీసుకున్న బాప్తిసం లూథరన్స్ బాప్తిసం ఆ దినాల్లో. ఆ తర్వాత వాళ్ళు కూడా ప్రభువుని సొంత రక్షణ అంగీకరించి బాప్తిసం తీసుకొని కుటుంబమంతా ప్రభువుని కలిగి ఉన్నాం. ఆ విధంగా మేము ముందుకు సాగుతున్న సమయంలో నాది డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఎస్సికి ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో నేను చేరాను. అక్కడ కూడా దేవుని కృపను బట్టి ఆయనకి సాక్షిగా జీవించడానికి ప్రభు సహాయం చేశారు. అక్కడ కూడా విద్యార్థి ఆహ్, ఈయూ ఇవాంజలికన్ యూనియన్ వాళ్ళతో కలిసి అక్కడ సాక్షిగా ఉండటానికి ప్రభు సహాయం చేశారు. ఆ తర్వాత ఎంఎస్‌సి అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చి నేను చెప్పాను. నాకు ఆహ్, నా త నా మా తండ్రి అడిగారనమాట. నెక్స్ట్ నువ్వు బీఎడ్ చేస్తావా? జాబ్ చేస్తావా? ఏం చేస్తావని. నేనన్నాను, నాన్న నేను జాబ్ చెయ్యను. నేను దేవుని కొరకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను. నేను వివాహం చేసుకోను. దేవుని సేవ చేయాలి అనే నా వాంఛ నేను దేవునికి అప్పగించుకున్నానని చెప్పాను. అయితే మా తండ్రి గారు దాన్ని ఒప్పుకోలేదు. నీవు ఒక అమ్మాయివి. వివాహం చేసుకొని కుటుంబంగా దేవుని పరిచర్య చెయ్యి. అంతేకాని నేను అలాగే ఉండిపోతాను సింగిల్‌గా సేవ చేస్తాను అంటే దానికి నేను అంగీకరించనని మా తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయితే నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను దేవునికి అప్పగించుకున్నాను అట్లా. నాకు నేనే ప్రభువా! నేను నీ కొరకే జీవిస్తాను, నీ సేవ చేస్తానని. మా తండ్రి ఒప్పుకోనప్పుడు నాకు చాలా బాధేసింది. ఎందుకంటే మనము సంఖ్యాకాండం 30 అధ్యాయంలో మనం 1-4 వచనాలు మనం చూస్తే అక్కడ ఉంటదనమాట. నేను చాలా బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు తన వాక్యంతో మాట్లాడారు. ఏమనంటే, పెండ్లి కాని అమ్మాయి తండ్రి ఇంట ఉన్నప్పుడు ఏదైనా మ్రొక్కునుంటే, ఆ మ్రొక్కుబడి తండ్రి అంగీకరిస్తే అది భద్రురాలవుతుంది. తండ్రి అంగీకరించకపోతే ఆ మొక్కుబడి నుంచి విముక్తి. దేవుడు కూడా క్షమిస్తాడు దాన్ని అని. మొదటి వచనంలో మనం చూస్తే దేవుడు ఏం చెప్తారంటే మోషే ఇశ్రాయేలు యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణం చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మనము దేవుని దగ్గర మొక్కుబడులు చేసుకుంటాం. లేకపోతే దేవా నేను ఈ విధంగా ఉంటాను, ఇలా చేస్తాను అని. అనాలోచనంగా కూడా చాలా సార్లు చేస్తాం. ఆ తర్వాత చేసింది కూడా మనం మర్చిపోతాం. కానీ దేవుడు ఏ విధంగా మన మొక్కుబడులు చూస్తారు అనంటే, తప్పనిసరిగా అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. నిజంగా ఈ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఎదుట. కనుక అయితే నా మొక్కుబడి, నా నిర్ణయాన్ని నేను చాలా బాధపడుతున్న సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడి నన్ను ఆదరించారు. నా తండ్రి మాట చేయటము అదే సరి అయిన పని అని. ఆ తర్వాత నేను ఎంఎస్సి తర్వాత ఎంఫిల్ కూడా చేశాను. చేసిన తర్వాత ఆ సమయానికి మా తల్లిదండ్రులు అన్నారు, "నువ్వు వివాహం చేసుకోవాలి." అయితే వివాహం మరి నేనింక నా తల్లిదండ్రులకు లోబడ్డాను కాబట్టి నేనన్నాను, ప్రభువా! మరి నీవు వివాహం చేసుకోవాలని మీరంటే, నాకు ఒక మిషనరీ డాక్టర్‌నివ్వండి. ఎందుకంటే, నేను మామూలుగా చదువుకునేటప్పుడు ఆహ్, నేను ఒక డాక్టర్ అయితే, నేను ఒక మిషనరీగా వెళ్ళాలి. ఎవరైతే మరి ఇంటీరియర్ ప్లేసెస్‌లో సదుపాయాలు లేకుండా ఉంటారో, వాళ్ళ మధ్యలో నేను పని చేయాలి. వాళ్ళకి ఆ విధమైన పరిచర్య చేయాలి అని ఒక ఆశ ఉండేది నాకు. కొన్ని కారణాల చేత నేను మెడికల్ సీట్ పోగొట్టుకున్నాను. నేను చేరలేకపోయాను. మెడిసిన్ చేయలేదు. తర్వాత ఆహ్, నేనడిగా వివాహం చేసుకోమన్నప్పుడు, "ప్రభువా! మరి మీరు చేసుకోమనంటే నాకొక మిషనరీ డాక్టర్‌నివ్వండి." మామూలు డాక్టర్ ఒద్దు. మామూలుగా డాక్టర్స్ మనం డబ్బులు పెట్టి
ఆహ్, ఇస్ ఆహ్, అది డౌరీ లక్షలిస్తే వస్తారు. కానీ నేను అడుగుతున్నా ప్రభువుని, నాకలాగా మీరు చేయండి. అప్పుడు నేను మీ పరిచర్యలో ముందుకు వెళ్తానని. కానీ తర్వాత ప్రభువు నన్ను ఎలా నడిపించారంటే, "ప్రభువా! నాకు ఆ మిషనరీ డాక్టర్ కూడా వద్దు. మీ సేవకుడై మీ చిత్తానుసారంగా పనిచేసే వ్యక్తి అయితే 10థ్ చదివినా పర్వాలేదు. నాకు ఎడ్యుకేషన్ గురించి ఏమీ రిజర్వేషన్స్ లేవు. ఒకవేళ ఉద్యోగం బట్టి లేదు. ఒక అమ్మాయికి ఎన్నో ఉద్దేశాలుంటాయి, ఇష్టాలుంటాయి. కానీ అవన్నిటిని ప్రభు పాదాల దగ్గర పెట్టి, ప్రభువా! మీ చిత్తాన్ని చేసుకుంటాను నేను. నా ఇష్టం కాదింకా. మిషనరీ డాక్టర్ కూడా నాకు వద్దు ప్రభువా! మీ చిత్తానుసారంగా ఉన్న ఒక వ్యక్తి కావాలి అని చెప్పి ప్రభు దగ్గర సమర్పించుకున్నా. ఆ విధంగా నేను సమర్పించుకొని ఒక 1 ఇయర్ జూనియర్ కాలేజీలో పనిచేశాను. 1 ఇయర్ స్కూల్‌లో పనిచేశాను. ఆ జూనియర్ కాలేజీలో నేను పనిచేస్తున్న సమయంలో నాకు ఒక ప్రపోజల్ వచ్చిందనమాట. ప్రభు అయితే ఆయన ఎవరు? మరి కీర్తనలు 37 4, 5 వచనాల్లో ఉంటది గదా! నీ మార్గమును ఆయనకప్పగించు. ఆయనే నీ మార్గం సరళం చేస్తాడు అని. ఆ ఆయనే ఆయనకి సంపూర్ణంగా అప్పగించినప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా? ఒక మిషనరీ డాక్టర్‌ని తీసుకొనొచ్చారు. అది చాలా దేవుని అద్భుతమైన కార్యం. ఎందుకంటే నేను ఈయూలో కూడా సాక్షిగా ఉన్న సమయాల్లో కూడా ఒక డీటీ క్యాంప్‌లో సోషల్ ఈవిల్స్ మీద మాట్లాడాను. బ్రైబ్, డౌరీ, ఆహ్, కట్న కానుకలు ఇవ్వటం, ఆ! బ్రైబ్, ఆహ్, బ్రైబ్ ఇవ్వటం. బ్రైబ్ అంటే ఏమంటారు? లంచం. లంచం అక్క. ఆ! లంచం. లంచం. లంచం ఇవ్వటం, తీసుకోవటం. తప్పు. దేవుని వాక్యానుసారం కాదు. కట్నాలు ఇవ్వటం, తీసుకోవటం. వాక్యానుసారం కాదు. తర్వాత క్యాస్టిజం. ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా క్యాస్ట్. ఆ క్యాస్ట్‌లోనే వెతుకుతారు. ఆ క్యాస్ట్‌లు చూస్తారు. ఏంటని ముందు అడుగుతారు. కనుక నేను వీటికి విరుద్ధంగా దేవుని వాక్యాన్ని మాట్లాడాను స్టూడెంట్స్ మధ్యలో. మరి నీ వివాహం వచ్చేటప్పటికి ఏం చేస్తావు? అని అడిగారు. ఇవన్నీ నేను చెప్తున్నానంటే అది నేను చేయను అని అన్నప్పుడు దేవుడు అదే విధంగా కట్న కానుకలు లేకుండా వాళ్ళ క్యాస్ట్ ఏంటో మాకు తెలియదు. మా క్యాస్ట్ వాళ్ళకి తెలీదు. ఆ విధంగా దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడే ఒక మిషనరీని తీసుకొనొచ్చారు. ఆ విధంగా మా వివాహం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆల్రెడీ మిషనరీగా కర్ణాటకలో పనిచేస్తుంటే వివాహం అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయాం. మరి వస్తువులు కూడా ఏం తీసుకొని వెళ్ళటానికి కాదు. దగ్గర కాదు గదా! కనుక అక్కడికి వెళ్తే ఆ మిషన్ ఫీల్డ్‌లో దానికి ముందే ఈయన అడిగారు మాట్లాడినప్పుడు. మరి మిషన్ ఫీల్డ్‌లో మరి సేవకు సమర్పించుకొనొస్తే అక్కడ ఒక్కొక్కసారి పడుకోవటానికి ఉండదు, తినటానికి ఉండకపోవచ్చు, మరి వసతులు ఉండవు. నువ్వన్నిటికి సిద్ధమా అని. నేనైతే అన్నిటికీ నేను ముందే సిద్ధం. నేను ఈ నేను ఆ విధమైన దేవుని కొరకు నన్ను నేను సమర్పించుకున్నాను కాబట్టి నేను సిద్ధమే అని చెప్పాననమాట. నిజానికి వివాహమై అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మొదట గర్భవతినై 6వ నెల గర్భం వరకు కూడా కింద చాప మీదే పడుకున్నాం. కింద చాప మీద పడుకొని పైకి లేవటానికి కష్టంగా అనిపిచ్చేది 6థ్ మంత్‌లో. అప్పుడు దేవుడు ఒక మంచం ఇచ్చారు. కానీ పరుపు లేదు. ఆ విధంగా కెరోసిన్ స్టవ్ మీద వంట చేసుకోవటం, తర్వాత కరెంట్ స్టవ్. ఈ విధమైన పరిస్థితులు రూరల్. ఆయన రూరల్ మొబైల్ మెడికల్ సర్వీస్. ఒక మొబైల్ అంబులెన్స్ తీసుకొని ఆయన ఆహ్, బెట్ట కురుబ, కురుబ అంటే ట్రైబల్స్ ఉంటారనమాట. అది మానందవాడి అని హెచ్‌డి కోటే. కన్ మైసూర్‌కి 60 కిలోమీటర్ల దూరంలో చాలా ఇంటీరియర్ ప్లేస్‌లో అక్కడ ఉంటూ రోజు అంబులెన్స్ తీసుకొని వెళ్ళి, స్టాఫ్‌ని తీసుకొని వెళ్ళి, వాళ్ళ మధ్య ఎవరికైతే మెడికల్ ఫెసిలిటీ ఉండదో, డాక్టర్స్ ఉండరో, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ, మళ్ళా వాళ్ళకి దేవుని వాక్యాన్ని
అవసరాన్ని బట్టి అక్కడ వాక్యం చెప్పటం, ప్రార్థన చేయటం, మళ్ళా వాళ్ళని కౌన్సెలింగ్ చేయటం, మళ్ళా తిరిగి రావటం. ఈ విధంగా ఆయన అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. అలా ఉండగా అక్కడ మాకు ఇద్దరు బాబులు పుట్టారు. తర్వాత అక్కడ 25 బెడ్ల హాస్పిటల్ కూడా వచ్చింది. ఈ పరిచర్య మూలంగా. ఒక ఆర్గనైజేషన్‌తో కలిసి అక్కడ మేము వర్క్ చేస్తూ ఉన్నాం. తరువాత ఆహ్, ఏ 6 సంవత్సరాలు అయిపోయింది. ఏడో సంవత్సరం. ప్రభువు మాట్లాడుతున్నారు. మీరు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళాలి అని. మేము ప్రభువా ఎక్కడికి వెళ్ళాలి అని ప్రార్థన చేస్తా ఉన్నాం. మేము ఒక విషయాన్ని చెప్పాలి. ఏంటంటే దేవుని ఆహ్, హ్మ్, రక్షించబడిన తర్వాత దేవునిలో మరి ఎదుగుతూ ఉన్నప్పుడు నేను ఎంఎస్‌సిలోకొచ్చిన తర్వాత ఒక విషయాన్ని నేర్చుకున్నా. అదేంటంటే అదే నేను సమర్పించుకున్నాను, వివాహం చేసుకోనని అని చెప్పాను గదా! ఆ తర్వాత నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ప్రతి విషయానికి మనము దేవుని చిత్తాన్ని ఎరగాలి. దేవుని సేవకు సమర్పించుకుంటాను అని అన్నప్పుడు కూడా దేవుని చిత్తాన్ని ఎరగాలా? అవును. ప్రభువా నేను నీ సేవ చేస్తాను అని అనటానికి కూడా ఆయన చిత్తాన్ని ఎరగాలా? అవును. దేవుని పని చేయటానికి, మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఒక చోటకి వెళ్ళాలి అనంటే, ప్రభువా నేను వెళ్ళనా ఆ ప్లేస్‌కి? అది కూడా అడగాలి. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే దేవుని పని కదా! మనమేం అడగాలి దేవుని పని అంతా. దేవుని పని మనం చేయటమే అనుకుంటాం. కానీ అది రైట్ కాదు. అది దేవుడు నేర్పించారు. దేవుని చిత్తాన్ని ఎరగాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మేము ప్రభువా మరి ఎక్కడికి వెళ్ళాలి అని అంటున్నప్పుడు నార్త్ ఇండియా వెళ్ళాలి అని చెప్పారు. మేమప్పుడు సౌత్‌లో ఉన్నాం. నార్త్ మరి ఎక్కడికి వెళ్ళాలి అని. ఎందుకంటే మేమక్కడ ఉండగా 7 సంవత్సరాల్లో ఒక హాస్పిటలొచ్చింది. మరి ఈయనే దాని ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. కాబట్టి అందరూ అంటున్నారు, "మీరెక్కడికి వెళ్తారు? మీరు వెళ్లరు. మీరిక్కడే ఉంటారు. ఇంత హాస్పిటల్‌కి మీరే గదా అంతా" అని. కానీ మేమైతే దేవ మాకైతే ఈ హాస్పిటల్ కాదు ముఖ్యం. మాకైతే దేవుని చిత్తాన్ని చేయటమే మాకు ముఖ్యమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ సమయంలో నేనన్నాను ఒకసారి నా హస్బెండ్‌తో "ఏవండీ మన దేవుడు నార్త్ ఇండియా వెళ్ళమన్నారు. కానీ అక్కడ ఎక్కడికి వెళ్ళాలి మనం? కనీసం నార్త్ ఇండియాలో ఎవరెవరు క్రైస్తవులు పనిచేస్తా ఉన్నారో, ఎవరో ఒకళ్ళు వర్క్ చేస్తా ఉంటారు కదా! వాళ్ళని గురించి మనం కాంటాక్ట్ తెలుసుకొని, వాళ్ళకి మనం అడగాలి. కాంటాక్ట్ చేయాలి. అట్లా కదా మనం వెళ్తాం" అని. కానీ నా హస్బెండ్ చెప్పారు, "అవసరం లేదు. దేవుని చిత్తం మన ఎడల నార్త్ ఇండియాకి వెళ్ళటం ఆయన చిత్తమైతే, ఆయనే సమస్తము సిద్ధపరిచి తీసుకొని వెళ్తారు. వాళ్ళని, వీళ్ళని కాంటాక్ట్ చేయటం, అడగటం, వెళ్ళటం అది మన పని కాదు. దేవుని పని. దేవుడు చేస్తారు ఆ పని. నువ్వు ప్రార్థన చెయ్యి" అన్నారు. అప్పటికి మాకిద్దరు కుమారులు. పెద్ద బాబు 4 ఇయర్స్ వచ్చాడు. చిన్నోడు 1 ఇయర్. ఆ సమయంలో దానికి ముందు మేము ప్రార్థిస్తున్న సమయంలో ఒక బ్రదర్ మాకొక లెటర్ రాసారు. ఆయనేమని రాసారంటే, "మీ విజన్ నార్త్ ఇండియాకని విన్నాను. మీరు కనుక వెయిట్ చేస్తున్నట్టయితే దేవుని చిత్తం నార్త్ ఇండియా కొరకు బీహార్‌లో ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఒక ఆహ్, ప్రజలు ప్రేయర్ చేస్తున్నారు. ఒక డాక్టర్ కావాలని. మీరు అక్కడి మీరు దేవుని చిత్తమైతే మీరు కాంటాక్ట్ చేయండి" అని. అప్పుడైతే ఆ సంవత్సరం ముందు మా నా హస్బెండ్ అయితే రిప్లై ఇవ్వలేదు. వెంటనే రిప్లై ఇవ్వొచ్చుగా ఆయన రాసాడు. కానీ ఆయన ఇవ్వలేదు. అలాగే ఉండి ప్రేయర్ చేస్తా ఉన్నాం. అప్పటికి 4 ఇయర్స్ వచ్చేసింది పెద్ద బాబుకి స్కూలుకి కూడా పంపించట్లేదు కర్ణాటకలో. ఎందుకనంటే ప్రభు చెప్పారు నార్త్ ఇండియా వెళ్ళమని. కనుక ఇక్కడెందుకు నేను జాయిన్ చేయాలి బాబుని? ఒకేసారి అక్కడికి వెళ్ళి అక్కడే జాయిన్ చేస్తాను అని ఇక్కడ లోకల్ స్కూలుకి కూడా మేము పంపలేదు. వెయిట్ చేస్తున్నాం ప్రభు చెప్పారు అని. అక్కడ వాళ్ళంటున్నారు, "మీరు విడిచిపెట్టి వెళ్ళలేరు. ఈ హాస్పిటల్ ఉంది కదా!" అని. మేమైతే దేవుని చిత్తాన్ని చేయటానికి
సమర్పించుకొని ఉన్నాం. వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఒకరోజు అనుకున్నా, ప్రభువా మీ పాదం దగ్గర నేను కూర్చుంటాను. కనీసం ఒక 3 డేస్ నాకు నేను పిల్లలతో ఇంట్లో ఉండేదాన్ని. ఆయన హాస్పిటల్‌కి వెళ్ళి వర్క్ చూసుకొని వచ్చేవారు. నేను అనుకున్నా, ప్రభు దగ్గర కూర్చొని, దేవా మీరు తెలియపరచండి మీ చిత్తం ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి అని. 3 రోజులు ఫాస్టింగ్ అని నాకు నేను అనుకొని కూర్చుని ప్రేయర్ చేసుకుంటూ దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రభువు నాతోటి యెషయా గ్రంథం 18వ అధ్యాయం మాట్లాడుతూ ఉన్నారు. యెషయా 18వ అధ్యాయంలో ఏమని ఉంటదంటే, మరి వేగిరపడు దూతలారా మీరు వెళ్ళండి. ఎలాంటి ప్లేస్ అది? మరి ఆ ప్లేస్ గురించి చెప్తూ నేను ఇంగ్లీష్ బైబిల్ చదువుకుంటాను. కింగ్ జేమ్స్ వర్షన్. దాంట్లో ఏమని ఉంటదంటే, నేను కొంచెం ఆ లాస్ట్ వర్స్ చదువుతాను. ఆహ్, యూ స్విఫ్ట్ మెసెంజర్స్ గో యూ స్విఫ్ట్ మెసెంజర్స్ టు ఎ నేషన్ స్కాటర్డ్ and peeled, to a people terrible from their beginning hitherto, a nation meted out and trodden down, whose land the rivers have spoiled. అది తెలుగులో లేదు అసలు ఆ మీనింగ్, ఆ వర్డ్. అది ఇంగ్లీష్‌లో ఆ ల్యాండ్‌లో ఉండే రివర్స్ ఎలా ఉన్నాయంటున్నారంటే, హ్యావ్ స్పాయిల్డ్. మన స్పాయిల్డ్ అనే ఒక మీనింగ్‌కి అర్థం ఏంటంటే, బాగా చెడిపోయిన, పాడైపోయిన అని అర్థం. అలాంటి రివర్స్ ఉన్నాయి ఆ ప్లేస్‌లో, ఆ ల్యాండ్‌లో అని. నేను వెంటనే ప్రభువా అయితే ఆ ల్యాండ్‌లో ఆ రివర్ బాగా స్పాయిల్ అయిపోయిన రివర్ ఏముంది అసలు నదుల్లో పాడైపోయిన నదులు ఏంటంటే మొదట గంగా నది నా మైండ్‌లోకొచ్చింది. సరే ఆ గంగా నది ఎక్కడుందని నేను స్టేట్స్, రివర్స్ దాంట్లో వెతుకుతా ఉన్నా. వెతుకుతా ఉంటే అది బీహార్ నుంచి వెళ్తా ఉంది. ఎందుకంటే మొదట మాకు ఒక లెటర్ వచ్చింది కదా! ఆ లెటర్‌లో రాసింది ప్లేస్ బీహార్. అప్పుడు నేను అర్థం చేసుకున్నా, దేవుడు ఆయన చిత్తాన్ని బీహార్ అనే ప్లేస్‌ని మనకి చూపిస్తున్నారు. అది నాకు నిశ్చయమైంది. ఆ తర్వాత నేను నా హస్బెండ్‌కి కూడా చెప్పాను. ఆ తర్వాత 3 రోజుల తర్వాత అదే వారంలో మరలా అదే లెటర్, అదే బ్రదర్ రాసారు. సంవత్సరం తర్వాత. ఆ తర్వాత ఆ సమయంలో మా హస్బెండ్ రెస్పాండ్ అయ్యి అక్కడ వర్క్ చేస్తున్న బీహార్‌లో వర్క్ చేస్తూ ఉన్నారు ఒక ఆర్గనైజేషన్. వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు. అక్కడ ఈయన మాట్లాడినప్పుడు 1 వీక్ మెడికల్ క్యాంప్‌కి రమ్మంటే ఈయన వెళ్లారనమాట. నేను పిల్లల్ని తీసుకొని మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను. ఈయన వెళ్లి వచ్చారు. వచ్చిన తర్వాత నాకు చెప్పిన విషయం ఏంటంటే, అక్కడ రోడ్స్ లేవు. సరైన ఎలక్ట్రిసిటీ లేదు. అక్కడ మంచి స్కూల్స్ లేవు, ఉండవు. చాలా వెనుకబడిన ప్రాంతం. మేము కర్ణాటకలో ఉన్న ప్లేసే చాలా బావుంది. అలాంటి ప్లేస్ అంతకంటే వెనుకబడిన ప్రాంతం ఇది. మాకు చిన్న బిడ్డలప్పుడు 4 సంవత్సరాలు, 1 సంవత్సరం పాలు తాగుతున్న బిడ్డ. కనుక "నువ్వు ఆలోచించుకో" అని చెప్పారు. అప్పుడు నేను ఆలోచించింది, నేను చెప్పింది ఒకటే. మనం దేవుని చిత్తాన్ని చేద్దాం. ప్రభువు మనతో మాట్లాడుతున్నారు అక్కడికి వెళ్ళమని. కనుక మన బిడ్డలు కూడా ఆ ట్రైబల్ పిల్లలతోనే మట్టిలోనే ఆడుకుంటారు. మట్టిలో చిన్న స్కూల్ ఏదుంటే అదే. లోకల్ స్కూల్ అక్కడికే పంపిద్దాం. వాళ్ళు అక్కడే చదువుకుంటారు. మెట్టుకు దేవుని చిత్తానుసారంగా మనము ఆయన పంపిన స్థలంలో మనం ఉందాం. నేను సిద్ధమే అని నేను చెప్పాను. చెప్పినప్పుడు సరే అని మేము 1999 ఫిబ్రవరిలో 15 అర్ధరాత్రి మేము బయలుదేరి పిల్లల్ని తీసుకొని ఆ ప్లేస్‌కి అక్కడ వెళ్ళామన్నమాట. బీహార్. హిందీ రాదు మాకప్పుడు. అక్కడ ప్రజలు తెలీదు. ఏమీ తెలీదు. కానీ ప్రభువు చెప్పారు వెళ్ళమని. ఆ విధంగా మేము వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం ఇప్పుడది జార్ఖండ్‌లోకొచ్చిందనమాట. మేము వెళ్ళినప్పుడు అది బీహారే. అప్పుడు అక్కడ నిజంగానే మట్టి రోడ్లు,
కరెంట్ లేదు. అంటే అవన్నీ స్తంభాలన్నీ ఉన్నాయి కానీ, ఆ కరెంట్ అక్కడ అసలు వైర్‌లన్నీ కట్ చేసేస్తారు. కనుక అసలు ఉండదు. లేదు. ఏదన్నా కరెంట్ అంటే ఫిలమెంట్ లాగా ఎర్ర దారం వెలుగుతదనమాట. కరెంట్ లేదు. ఉపయోగించడానికి ఏది లేదు. తర్వాత ఆహ్, రోడ్లు లేవు. అలాంటి పరిస్థితులు. స్కూల్స్ ఏమి లేవు మంచిగా. ఏదో ఒక ఇంటిలో స్కూల్ నడుపుతున్నారు. అట్లా. అలాంటి సమయం. అక్కడ మలేరియా. మలేరియల్ డెత్స్ ఉన్నాయి. ఎంతోమంది మలేరియాతో చనిపోతున్నారు. బ్రెయిన్ మలేరియా అయిపోయి. అప్పుడు ఒక ఆమె నాకు చెప్పిన మాట ఒకటే. సిస్టర్ మీరు ఇక్కడికొచ్చావు చిన్న బిడ్డల్ని తీసుకొని, మీరు మీ పిల్లలు జాగ్రత్త. చిన్న పిల్లలు మలేరియా. నేనొక్క క్షణం ఆలోచించాను. మలేరియా ఎలాగొస్తదో తెలుసు కదా మీకు? దోమ కాటు వల్లొస్తది. దోమ కుట్టినప్పుడు. మరి దోమ కాటు నుంచి నా బిడ్డల్ని ఎలా రక్షించగలను? ఎలా కాపాడగలను నేను? నేనన్నాను, ప్రభువా నీవు సృష్టికర్తవు. దోమల్ని సృష్టించిన దేవుడవు. కనుక మీరు ఆజ్ఞాపిస్తే ఆ దోమలు నా బిడ్డల్ని, మమ్మల్ని కుట్టవు. కనుక నువ్వే మమ్మల్ని కాపాడగలిగినవాడు. నేను కాదు ప్రభువా అన్నప్పుడు అని అంతే ప్రభు అన్నిటికి. ఆ విధంగా అక్కడ ఉండటం మొదలుపెట్టాం. మేము భాష నేర్చుకున్నాం ఒక 6 నెలలు. అక్కడ ఒక చర్చ్ కాంపౌండ్‌లోనే ఒక ఇల్లు. అది డాక్టర్ కోసమని కట్టి పెట్టారంట. అక్కడ ఉండటం మొదలుపెట్టాం. అక్కడ మొదట సండే స్కూల్, స్త్రీల మధ్య ప్రార్థన ఇవి మొదలుపెట్టానక్కడ మేము. నా హస్బెండ్ అయితే ఒక ట్రాన్స్‌లేటర్‌ని పెట్టుకొని విలేజెస్‌కి వెళ్లి రావటం. ఆ విధంగా ఆయన 1 ఇయర్ తర్వాత హిందీ ఇంకా మాట్లాడుతూ, నేను కూడా కొంచెం నేర్చుకొని మాట్లాడుతూ, పిల్లల్ని స్కూల్ భాష రాదు, ఏమి రాదు, స్కూల్‌కెళ్ళలేదు. స్టాండర్డ్ 1కేస్తే ఆ విధంగా వెళ్ళి కూర్చొని రావటం. నిజంగా మరి ఈ విధంగా నేను చెప్పుకుంటూ ఎళ్తే నాకసలు ఈ సమయం నాకు సరిపోదు. కనుక నేను ఓహ్! 9:24 అయిపోతుంది. 9:30 ఆహ్, నేనిక్కడ నా సాక్ష్యాన్ని ఆపమంటారా? కొంచెం హలో! అక్క కంటిన్యూ చేయండి అక్క పర్లేదు. అదే అంటే కొంచెం టైం ఆ! అనిపిస్తుంది. ఓకే చెప్పండి. అంటే సరే నేను చాలా అంటే మన వాక్యం కూడా చూడాలనుకుంటూ నేను సరే. ఈ విధంగా పిల్లలు స్కూలుకి పంపటం మొదలుపెట్టాం. కానీ అక్కడ పరిస్థితులు మరి ఎంతవరకు అనంటే చివరికి స్కూల్లో కూడా చదవటానికి వీలు కాలేదు అక్కడ. అస్సలు స్టాండర్డ్ ఉండదు. బీహార్, జార్ఖండ్ అంటే స్టడీస్ ఏమి ఉండవు. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ స్కూల్ కూడా మా బ్రదరు మా తమ్ముడు బాబుని తీసుకొస్తా ఆ టీచర్స్ రాంగ్‌గా చెప్తుంటే టీచింగ్ వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు రిటాలియేట్ చేసి ఇంక బాబుని చాలా డిస్క్రిమినేషన్ చేయటం మొదలుపెట్టారు. దేంట్లోనూ వాడిని స్పోర్ట్స్‌లో, గేమ్స్‌లో దేంట్లో పెట్టేవారు కాదు. ఆహ్, హ్మ్, ఇంకా నాన్ లోకల్ మీరు వచ్చి వర్క్ చేయండి లేదంటే అక్కడి నుంచి టీచర్స్‌ని తీసుకురండి అనేవారు. అలాంటి సమయంలో బాబు చాలా అప్‌సెట్ అయిపోయి 7 ఇయర్స్ ఏడుస్తుంటే అప్పుడు ఈయనన్నారు, "నువ్వు స్కూలుకొద్దు ఇంట్లోనే. మనము దేవుని కొరకే, మీరు జీసస్ కోసమే. చదవటం, రాయటం వస్తే చాలు ఇంట్లో నేర్చుకో. నాతో పాటు నిన్ను అంబులెన్స్ తీసుకెళ్తాను" అనేవారు. అని ఆపేసాం. అలాగే 2 సంవత్సరాలు పిల్లలు స్కూల్ లేకుండా ఇంట్లోనే ఉండి ప్రార్థించేవాళ్ళు. ప్రభువా మీరు తీసుకొనొచ్చారు. మీరే స్కూలు చూపించండి. ఆ విధంగా ప్రార్థిస్తున్న సమయంలో దేవుడు 2 సంవత్సరాలు స్కూల్ లేదు పిల్లలకి. ఇంట్లోనే నేను ఏం నేర్పించాలి? ఏం చెప్పాలి? నేను ఇంట్లో పనంతా చేసుకోవాలి. అక్కడేమో సర్వెంట్స్ లేరు. మళ్ళా ఎవరైనా సిస్టర్స్ వస్తారు. కౌన్సెలింగ్, ప్రేయర్ వాళ్ళతో టైం కొంచెం గడపాలి. తర్వాత పిల్లలకు చదువు నేర్పాలి అనంటే కొంచెం సేపు. ఆ కొంచెం సేపు ఏం చెప్పాను వాళ్ళకి నా పిల్లలకి నేర్పించానంటే రీడింగ్, రైటింగ్, స్పెల్లింగ్ అంతా కూడా బైబుల్ దేవుని వాక్యం నేర్పించా. సామ్స్ కీర్తనలు. అదే చెప్పాను. నాన్న జీసస్ మీకు
మంచి స్కూల్ ఇస్తారు. ఆ స్కూల్‌లో మీరు ఫస్ట్ ఉంటారు అని ఫెయిత్ విశ్వాసంతో దేవుని వైపు చూడటం, ప్రార్థన చేయటం, దేవుని వాక్యాన్ని నేర్చుకోవటం. ఆ విధంగా ఒక డిసిప్లిన్‌లో పిల్లల్ని పెడుతూ, విశ్వాసంతో ప్రార్థిస్తూ, దేవుని వైపు చూస్తూ ఉండగా 2 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ సమయంలో కూడా నా భర్త ఒకటే చెప్పారు. మనం ఎక్కడికి ఏ స్కూల్‌లో అని అడుగుతాం మనం. మన దగ్గర డబ్బులు లేవు. ఇంక ఈ విషయం చెప్పాలి మీకు. ఎందుకంటే మిషనరీస్‌కెళ్ళినప్పుడు ఈయన ఏ కండిషన్స్ లేవు. మాకు ఇంత ఇవ్వండి అని. వాళ్ళు ఎంత ఇస్తే అంతే. వాళ్ళు 3000తో స్టార్ట్ అయింది కర్ణాటకలో. తర్వాత 6000. దాంతో పిల్లల్ని ఒక బోర్డింగ్ స్కూల్‌లో పెట్టటం అనేది అసంభవం. మేము పెట్టలేం. కానీ మా జీవితంలో మా కమిట్మెంట్ ఏంటి? మా అవసరాలు మేము ఎవరికీ చెప్పం. జీవం గల దేవుడు, ఆయన మనల్ని రక్షించిన దేవుడు, మన ప్రతి అవసరం తీర్చగల దేవుడు ఆయనే అని మేము నమ్మాం. కనుక మా అవసరాలు దేవునికి తప్ప మేము ఎవరికీ చెప్పేవాళ్ళం కాదు. మరి పిల్లల చదువు విషయంలో ప్రభువా అని అన్నప్పుడు బోర్డింగ్ స్కూల్‌లో పెట్టమన్నారు. బోర్డింగ్ స్కూల్‌లో ఎలా పెడతాం? మన దగ్గర ఏమీ లేదు అని ప్రార్థిస్తున్నాం అంతే. ప్రభువా మీరే ఏ స్కూల్‌లో పిల్లలు చదవాలో ఆ స్కూల్ అడ్రెస్ మా దగ్గరికి మీరు పంపండి. ఆ స్కూల్ అప్లికేషన్ మీరు పంపండి. అప్పుడు మేము ఆ స్కూల్‌కి పంపిస్తామని మేము ఆ విధంగా మరి దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఒక బ్రదరొచ్చి ఒక స్కూల్ అడ్రెస్ రాసిచ్చారు. మేమున్న ప్లేస్ సిమ్డేగా అనే ప్లేస్ ఆంధ్ర. అక్కడ ఒక లెటర్ రాస్తే మన ఆంధ్రాకి 1 మంత్ పట్టేది చేరటానికి. అంత ఆ దినాలు. కనుక అలాంటి సమయంలో ఒక బ్రదరొచ్చి ఒక అడ్రెస్ రాసారు. ఒక స్కూల్ అడ్రెస్. మేము ప్రభువుని అడిగాం గదా! ప్రభువా ఏ స్కూల్‌లో పెట్టాలి పిల్లల్ని? స్కూల్ అడ్రెస్ రాసిచ్చారు. మరి స్కూల్ అప్లికేషన్ అప్పుడు ఇదే రైట్ టైమ్ మీరు వాళ్ళకి రాయండి అన్నారు. ఆ స్కూల్ ఏంటో తెలుసా? అడ్రెస్ హెబ్రోన్ స్కూల్ ఊటీ. మీరు ఎవరైనా విన్నారో లేదో? హెబ్రోన్ స్కూల్ ఊటీ ఇంటర్నేషనల్ స్కూల్. అది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కరిక్యులమ్ ఇంటర్నేషనల్. ఇండియన్ స్టడీస్ కాదు. అక్కడ ఆ అడ్రెస్ ఇచ్చారు. సరే వాళ్ళకి మేము వి ఆర్ సో అండ్ సో ఇలాంటి ప్లేస్‌లో మేము ఉన్నాము. మా పిల్లల వయసు అప్పుడు 8 ఇయర్స్, 5 ఇయర్స్ అని అన్నప్పుడు వాళ్ళు ఇమ్మీడియేట్‌గా అప్లికేషన్ పంపించేసారు. కనుక ప్రభువు మా ప్రార్థన అంగీకరించి ఆలకించి ఆన్సర్ చేశారు. అడ్రెస్ ఇచ్చారు. అప్లికేషన్ ఇంటికి పంపించారు. మరి ఆ స్కూల్‌లో ప్రభువు బిడ్డలు చదివించారు ఇద్దరిని. అది మీకు చెప్పాలంటే నాకు ఈ గంటలు గంటలు సరిపోదేమో. సాక్ష్యం అంటే అలాగా ప్రభు చేసిన ప్రతి అడుగు అడుగున ఆయన ఎలా నడిపించారో, పిల్లల్ని అక్కడ చదివించారు. ఆ తర్వాత మేము 25 ఇయర్స్ జార్ఖండ్‌లో పనిచేసాము. అక్కడ 100 బెడ్ హాస్పిటల్ వచ్చింది. తర్వాత బిడ్డలు అక్కడ చదువుకున్న తర్వాత పిల్లల్ని నెక్స్ట్ ఏం చేయాలి అని అన్నప్పుడు ప్రభు జీసస్ ఏం చెప్తే అదే. మా చేతుల్లో మా దగ్గర ఏమీ లేదు. ఆయనే మాకు ప్రభు ఒకటే చెప్పారు. ఐ యామ్ యువర్ స్పాన్సర్. నేనే మీకు అన్నప్పుడు ప్రభు అదే నమ్మాం. ఆయన వైపే చూస్తున్నప్పుడు పిల్లలు మరి ఆ హై స్కూల్ ఫినిష్ చేసుకొని హైయర్ స్టడీస్‌కి వాళ్ళకి యూఎస్ఏలో కాలేజ్‌కి రాస్తే సీట్ వచ్చింది. ఆ సమయానికి దేవుడు అద్భుతకరుడైన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి ఆయనే సమస్తం సమకూర్చి బిడ్డలను అమెరికాలో చదివించారు. మేము కాదు, ప్రభువే తీసుకొనెళ్లారు. కనుక ఆయనే చదివించారు. కనుక వాళ్ళు ఇద్దరు స్టడీస్ అయినియి. ఆ తర్వాత ఇద్దరికి వివాహం అయింది. మరి నాకు ఒక గ్రాండ్ డాటర్ కూడా ఉంది. 1 ఇయర్ 4 మంత్స్ పాప పెద్ద బాబుకి. ఈ విధంగా ప్రభువు మమ్మల్ని నడిపిస్తూ ఆయన వచ్చారు. తర్వాత 2 ఇయర్స్ అయింది మేము ఒంగోలుకొచ్చి. 25 ఇయర్స్ జార్ఖండ్‌లో ఉన్న తర్వాత ప్రభు సరే ఇక మనం ఆయన చిత్తం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఇంకా ఇట్లా ఒంగోలుకి నడిపించారు. 2 ఇయర్స్ అయింది. కరెక్ట్‌గా ఈ నవంబర్‌కి 2 ఇయర్స్ అవుతది. ఇట్లా వచ్చామనమాట. ఈ విధంగా నమ్మకమైన ప్రభువు. ఆయన సజీవుడు. నిన్న, నేడు
ఎల్లప్పుడు కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆనాడు అబ్రహాం దేవుడు, నేడు మన దేవుడు, నా దేవుడు. ఇస్సాకు, యాకోబుల దేవుడు అంటాం కదా! మన దేవుడు. ఆయన అలాగే ఉన్నాడు ఈ రోజులు కూడా. ఆ విధంగానే మమ్మల్ని కూడా ఆయన నడిపించారు. నేను మీకు ఆహ్, చాలా త్వరగా ఆహ్, కొన్ని విషయాలు ఆహ్, ప్రార్థిస్తున్నప్పుడు చెప్పటానికి ఒక వాక్య భాగాన్ని ప్రభు ఇచ్చారు. అదేంటంటే ఆహ్, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అందరికీ తెలుసు. మనందరికీ తెలుసు. మీకు బాగా తెలుసు. అదేంటంటే పరలోక 1-13 వచనాలు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలియున్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి కాని బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్చున్నానెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, సజీవుడైన దేవా, ఎంతైనా నమ్మదగిన ప్రభువా, మీరు చేసిన ప్రతి గొప్ప కార్యంకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అల్పురాలు నన్ను ఎన్నిక లేని నన్ను మీరు ప్రభువా రక్షించుకొని మీ కొరకై ప్రభువా మరి సాక్షిగా మీరు నిలబెట్టుకున్నందుకు వందనాలు. చదవబడిన భాగమును ప్రభువా మీ లేఖనమును ప్రభువా మీరే మాతో మాట్లాడమని ప్రభువా మీరే మాకు వివరించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్య భాగం అందరికీ తెలుసు కదా. దీంట్లో పరలోక రాజ్యం 10 మంది కన్యకలు. 10 మంది కన్యకల్లో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. ఏంటి ఆ డిఫరెన్స్? ఏంటి ఇద్దరి మధ్య బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు అని చెప్పటానికి ఒకే ఒక రీజన్, ఒకే ఒక కారణం ఏంటంటే బుద్ధి గలవారు దివిటీలలో నూనెని తీసుకున్నారంట. సిద్ధులలో నూనె. బుద్ధి లేని వారు నూనెను తీసుకోలేదు. ఇదే డిఫరెన్స్, ఇదే తేడా. అయితే మనందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు, అందరి దగ్గర దీపాలున్నాయి. ఈ 10 మంది దగ్గర దీపాలున్నాయి. అప్పుడు వెలుగుతూనే ఉన్నాయి కదా. అందరివి వెలుగుతూ ఉన్నాయి, దీపాలున్నాయి. అందరూ ఎదుర్కొనడానికి వెళ్ళారు. అందరూ లేట్ అయ్యేటప్పటికి పండుకున్నారు, నిద్రపోయారు. అంత సమానమే, ఒకటే. కానీ బుద్ధిగల కన్యకలు వారి సిద్ధులలో నూనె ఉంది. ఇది మనం ధ్యానించుకుంటే నూనె పరిశుద్ధ లేఖనాల్లో ఎవరిని సూచిస్తుంది? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. అంటే బుద్ధిగల కన్యకలు వారు ఏ విధంగా సిద్ధపడి ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉన్నాడు, వారితో కూడా ఉన్నారు. ఆయన గైడెన్స్‌లో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా ఆ నూనె వాళ్ళు వాళ్ళకి తక్కువ కాలేదు. వాళ్ళు ఎక్కువగా సమృద్ధిగా నూనెను వారితో ఉంచుకున్నారు. కనుక ప్రభువు మరి ఆలస్యం చేసినప్పుడు ఆయన అర్ధరాత్రి ఆయన వస్తున్నాడని విన్నప్పుడు వాళ్ళు వెంటనే లేచి సిద్ధపడి ఆయనతో పాటు
పెండ్లి గృహంలో ప్రవేశించారు. ఏంటి ఈ ఈ నూనె ఈ ఈ బుద్ధిగల కన్యకలో ఎ ఎలా తీసుకున్నారు? వారి దగ్గర ఎలా వచ్చింది? బుద్ధులేని కన్యకల దగ్గర ఆయిల్ లేదు. ఏంటి ఈ కారణం? అంటే ఏ విధంగా జరిగి ఉంటుంది? ఇది మనం ఆలోచించవలసిన విషయం. దేవుని పరిశుద్ధాత్మ గురించి మనం చదివినప్పుడు యోహాను సువార్త నేను అన్ని రిఫరెన్సెస్ మనం చదవం కానీ నేను చెప్తాను. కొన్ని సమయం లేదు కనుక. యోహాను సువార్త 14 అధ్యాయం 16, 17 వచనాల్లో ప్రభు అంటున్నారు, "నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆ సత్య స్వరూపిగా ఆత్మ మీలో మీతో కూడా ఉండటానికి." దేవుడు మనతో ఉండటానికి పంపించిన ఆదరణకర్త, సత్య స్వరూపి అయిన ఆత్మ ఆయన మనకి ఉండే దేవుడాయన. తర్వాత యోహాను సువార్త 15:26లో మనం చూస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనంటే ఆయన క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చే దేవుడు. క్రీస్తు మనం క్రీస్తును గూర్చి మనకు బోధించేవాడు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఈ లేఖనాల్ని మనము అర్థం చేసుకోలేం. దే దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించలేం. ఆయన మార్గాల్లో మనము చక్కగా నడవలేము. అది మనకు ఆయన నడిపించే దేవుడు, బోధించే దేవుడుగా ఉంటున్నాడు. అదే మళ్ళా యోహాను సువార్త 13, 14లో ఆ పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు మనల్ని. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో మార్లు ఏది రైట్, ఏది రాంగ్ అన్నీ మంచిగానే కనిపిస్తున్నాయి. అన్నీ సత్యంలానే ఉంది ట్రూత్. కానీ నిజానికి సత్యం ఒకటే. అదే ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఆయన మాటలు ఆ సత్యంలోకి నడిపించే ఆ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనల్ని నడిపిస్తున్నప్పుడు మన జీవితాలు దేవుణ్ణి మహిమపరిచేవిగా ఉంటాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుని మహిమపరుస్తారాయన. మనము ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ గైడెన్స్‌లో ఉన్నారా లేదా అని తెలుసుకోవటానికి చాలా ఒక గుర్తు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యేసుని మహిమపరుస్తాడు. ఆయన్ని హెచ్చిస్తాడు. ఆయన వైపు చూపిస్తారు. కానీ తనకు తాను మహిమపరుచుకునేవాడు పరిశుద్ధాత్మ సంబంధి కాదు. కనుక పరిశుద్ధాత్మ ఆయన మనతో ఉండటానికి దేవుడు మన కొరకు ఇచ్చినప్పుడు మనము ఆయన ఆజ్ఞకు లోబడి అంటే ఆయనకు లోబడి జీవించినప్పుడు మాత్రమే ఆయన మనతో నివసిస్తారు. మనము మొదటి తెస్సలోని 5:19లో ఒక మాట చదువుతాం. ఏమనంటే దేవుని పరిశుద్ధాత్మను ఆర్పకుడి, క్వెంచ్ నాట్ ద స్పిరిట్. మొదటి తెస్సలోని 5:19. మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏ విధంగా ఆర్పుతాము? ఎప్పుడు ఆయన మనలో నివసించటానికి ఇష్టపడకుండా అంటే ఆయన ఆర్పివేయబడతాడని ఆయన ఉండలేడు. ఆయన ఒక అగ్నితో సమానం. ఆయన మనలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆ విధంగా మనల్ని నడిపించే దేవుడు. ఎప్పుడు ఆయన క్వెంచ్ అంటే ఆర్పివేయబడతాడు అని అంటే ఎప్పుడైతే మనము దేవుని చిత్తానికి లోబడమో, దేవుని ఇష్టానికి లోబడమో, ఆయనకి ఏది ఇష్టమో అనేది మనం గ్రహించమో, మన ఇష్టాన్నే మనం చేస్తూ జీవిస్తామో అదే ఆయన ఆర్పివేయటం. ఆయన కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన త్రిత్వంలో ఒక దేవుడు ఆయన. చాలా మంది పరిశుద్ధాత్మ గురించి అనుభవము లేకపోతే అర్థం చేసుకోలేని స్థితిలో మనం ఆయన గురించి ఆలోచించటం లేదు. కానీ మనం కొన్ని రిఫరెన్స్ చూద్దాం.
మాట చూస్తే ఎఫెసీ 4:30లో ఎఫెసీలకు రాసిన పత్రిక 4:30లో ఒక మాట చదువుతాం. అక్కడ ఏమని ఉంటదంటే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఈ మనలో ఉండటానికి, మనతో ఉండటానికి ఇవ్వబడిన దేవుని పరిశుద్ధాత్మని మనము దుఃఖపరిచినప్పుడు ఆయన మనతో ఉండరు. ఏ విధంగా మనం దుఃఖపరుస్తాం దేవుణ్ణి అని అంటే, ఈ భాగాన్ని మనం చదువుకుందాం. 25 నుంచి 32 వరకు చదివితే, మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఆయన సత్యస్వరూపిగా ఆత్మ. మనలో సత్యం లేనప్పుడు, మనం ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడినప్పుడు మీరు ఏమనుకుంటారు? ఆ సత్యస్వరూపిగా ఆత్మ మనతో నివసిస్తాడా? ఆయన నివసించలేరు. కోపపడుడు గాని పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. మనము చాలా మంది దేవుని వాక్యాన్ని ఎరుగుదుము, మనం బోధిస్తాము, మనము అన్నీ ఎరుగుదుము. కానీ ఎరిగిన ఆ వాక్యాన్ని మనము జీవించలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవించలేమో, అబద్ధమాడటము చాలా ఈజీ. ఎప్పుడూ సత్యమే మాట్లాడాలని తెలుసు, కానీ ఎంతో ఈజీగా నీళ్లు తాగేటట్టు అబద్ధమాడితే మనం ఆడినప్పుడు సత్యం మనలో ఉండనప్పుడు సత్య స్వరూపిగా ఆత్మ మనలో నివసించరు. కోపపడతాం, కోపం వస్తుంది, దేవుని వాక్యంలో కూడా ఉంది. అయితే ఆ కోపం సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు. మనం తిరిగి సమాధాన పడాలి. కానీ ఆ వాక్యాన్ని ఎంతమంది మనం ప్రాక్టీస్ చేస్తున్నాం? సాయంకాలం అయ్యేటప్పటికి పండుకునే లోపల సమాధాన పడటం అది ఉండట్లేదు. అది మనం ఎరిగిన వాళ్ళమే మనం చేయలే స్థితిలో ఉంటున్నాం. అపవాదికి చోటు ఇయ్యకుడి. మీకు తెలుసా, అదే కోపంతో మనం పండుకున్నప్పుడు, అదే అసమాధానంతో ముందుకెళ్తున్నప్పుడు మన దగ్గర చోటు ఉంటుంది. ఎవరికి? అపవాదికి. వాడిని పిలవక్కర్లేదు మనం రమ్మని. వాడి చోటు మనమే ఇస్తున్నాం కనుక మనలో అపవాది ఆయన వచ్చి పనిచేస్తాడనమాట. దొంగిల వాడికి మీద దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేచు కష్టపడవలను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచన పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. నిజంగా ఈ విషయాలన్నిటిలో మనం నిజంగా దేవుని వాక్యానుసారంగా మనకు మనం సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామా? మనకు మనమే పరీక్షించుకుందాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఈ విధంగా మనము అనుకూల వచనం ఒక మేలుకరమైన మాటలు పలకమంటున్నారు, క్షేమాభివృద్ధి కలుగు చేసే మాటలు. కానీ దుర్భాష వద్దు అన్నప్పుడు మన మాటలు ఎలాగుంటున్నాయి? మరి అలాంటి మాటలు మనం పలికేటప్పుడు దేవుని పరిశుద్ధాత్మ ఆయన చాలా దుఃఖపడతాడంట. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. నిజంగా మనం దేవుని పిల్లలం, దేవుని సేవకులం, దేవునికి అనేకులకు బోధించే వాళ్ళమే. కానీ మనకు మనం పరీక్షించుకోవాల్సిన సమయం. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం, ఇవి మన హృదయాన్ని మనం అనుకుంటాం శుద్ధి చేసుకున్నామని. కానీ మీకు తెలుసా, ఇర్మియా 17వ అధ్యాయం 9-10 వచనాలు. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, దాని దుష్టత్వం ఎంతో గొప్పది, దాన్ని గ్రహించగలవాడెవడు?
అలాంటి ఆ హృదయం మనకు మనం ఎరుగుదాం. మన హృదయం ఎంత మోసకరమైందో. ప్రభు అయితే వీటిని మీరు విసర్జించుడి. ఒకని యేడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి. మనందరం మనకు తెలుసు. కానీ క్షమించుకునే విషయంలో ఎంతగా మనం వెనకబడి ఉంటాం. ఎవరైనా మనకి కీడు చేసిన వ్యక్తి లేకపోతే ఒక మాట అన్నారని వింటే ఆ వ్యక్తిని మనం క్షమిస్తున్నామా? మనకు అన్యాయం చేసిన వ్యక్తిని మనం క్షమించగలుగుతున్నామా? నిజంగా, నిజంగా మనం మన హృదయంలో మనం తొంగి చూస్తే ఎప్పుడూ క్షమించలేం. క్షమించామని అంటాం. కానీ క్షమించం. అది ప్రభు అయితే అంటున్నారు, క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం. మరి ప్రభు మనల్ని క్షమించినప్పుడు మనము కూడా అలా క్షమించాలని. ఆ విధంగా క్షమించలేని ఆ మనసుతో మనం ఉన్నప్పుడు కూడా దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచబడతాడు. దేవుని పరిశుద్ధాత్మ ఆర్పివేయబడతారు. దేవుని పరిశుద్ధాత్మ మనలో నివసించరు. మనం పరిశుద్ధంగా మన జీవితాన్ని జీవించినప్పుడు కూడా సెపరేటెడ్ లైఫ్ ఆ విధంగా జీవించినప్పుడు కూడా ఆ ఆయిల్ మనతో ఉండదు. మనకు సమకూర్చుకోలేము ఆయిల్ని. అప్పుడు మరి ఎలాగైతే బుద్ధి లేనివారు వారి సిద్ధుల్లో నూనె లేదో వాళ్ళు గ్రహించలేదు వాళ్ళతో నూనె లేదు అనేది. దేవుని ఆత్మ మనల్ని విడిచిపెట్టిపోయినప్పుడు కూడా మనకు తెలియదు. ఉందనుకుంటాం. సిద్ధుల్లో నూనె ఉంది, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాం. కానీ ప్రభు వచ్చినప్పుడే వాళ్ళు మరి సిద్ధులు ఆ దీపాలని సరి చేసుకుంటున్నప్పుడు వారి దీపాలు ఆరిపోతున్నాయి. మరి సిద్ధపడి ఉన్న కన్యకలైతే బుద్ధిగల కన్యకలు అంటున్నారు. వాళ్ళు బుద్ధిగలిగిన వారు కనుక సిద్ధపడి ఉన్నారు కనుక ప్రభు వచ్చినప్పుడు మరి వారు సిద్ధపడి లోపలికి ప్రవేశించారు. ఈ బుద్ధి లేని వారు వచ్చినప్పుడు ప్రభు ఏమన్నారు? మీరెవరో నాకు తెలియదు. ఎంత ఘోరం అది, ఎంత భయంకరం. అంతవరకు ఆ 10 మంది కలిసే ఉన్నారు. అంతవరకు 10 మంది ఒకే గ్రూప్, ఒకే చర్చ్, ఒకే మందిరం, లేకపోతే ఒకే ఫెలోషిప్. కానీ ఎప్పుడు తెలిసింది 5గురు బుద్ధి లేని వారని, 5గురు బుద్ధి గలవారని ఎప్పుడు తెలిసింది? ప్రభు వచ్చినప్పుడే. అది ఇంకా సమయం లేదు. ఇంకా సరి చేసుకునే సమయం కూడా లేదు. కనుక సిస్టర్స్, నేను ఈ సమయంలో ప్రభు నాకు ఇచ్చిన ఈ మాట ఏంటనంటే, మనందరము వెలిగించబడిన వారమే, మనందరము దీపాలు తీసుకుని ఉన్నాం, మనందరం దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ సిద్ధుల్లో నూనె ఉందా? మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నామా? ఆయన ఆర్పివేయకుండా, ఆయన్ని దుఃఖపరచకుండా మన జీవితాలు ఉన్నాయా? మన హృదయం ఉందా? నిజంగా అలా ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చక్కని త్రోవల్లో మనం నడిపిస్తారు. ఎంతో అద్భుతంగా నడిపిస్తారు. ఆయన ఎప్పుడు విడువరు, ఎప్పుడు ఎడబాయరు. మనకి ఏ భయము లేదు. మనం ప్రభు ఆలస్యమైతే మనము కునికిపాటు, నిద్ర అది సాధారణమే. కానీ ఆయన వచ్చినప్పుడు మనం వెంటనే లేచి సిద్ధులలో నూనె దీపాలను సరి చేసుకుని ఆయనతో పాటు మనం ప్రవేశించగలుగుతాం. ఒక మాట ఆఖరిగా మనం చదువుకుందాం. మరి చివరి దినాల్లో ఒక మాట, 1 యోహాను 1:7 ఒక మాట ఉంటది. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము 1 యోహాను 1:7 మనమును వెలుగులో నడిచిన ఎడల. నాకు ఆ మాట మరి చాలా మనం ధ్యానించాల్సిన మాట అది. 1:7 అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమైందము. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వెలుగు. ప్రభు వెలుగు కనుక మనమును వెలుగులో నడిచినప్పుడే ఆయనతో సహవాసం కలిగి ఉంటాం. అన్యోన్య సహవాసం. దేవుడు ఎప్పుడు మనతో ఉంటారు? ఎప్పుడు ఆయన మనతో నడుస్తారు? మనం ఆయనతో నడుస్తామనంటే ఆయన వెలుగు కనుక మనమును వెలుగులో నడవాలి. అప్పుడే
మనకి దేవునికి ఫెలోషిప్, అన్యోన్య సహవాసం అంట. అప్పుడే ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో నివసిస్తారు. మనము చీకట్లో నడుస్తూ ఆయన వెలుగు కనుక మనము ఆయనతో ఉన్నామని అనుకుంటే మనకు మనమే మోసపుచ్చుకుంటాం. అంటే మన దగ్గర సిద్ధిల్ల నూనె లేనట్టే. ఎందుకంటే చీకటికి వెలుగుకి ఏం సంబంధం? సహవాసము అసాధ్యము. కనుక మనము సిద్ధపడి మరి మెలకుగా ఉండి ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండే బుద్ధిగల కన్యకల వలె మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. మొదటి తెస్సలోని 5వ అధ్యాయం 4-9 వచనాల్లో ఒక మాట ఉంటది. ఆ మాట చదువుతాను. మొదటి తెస్సలోని 5వ అధ్యాయము మనము 4-9 వరకు చదివితే నేను ఇప్పుడు అంతా చదవను. కానీ 7, 8 నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, విశ్వాసము ప్రేమ అనే కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకొందము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాటు నియమింపలేదు. మనకి ప్రభు ఆయన కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన కొరకు ఎదురు చూసే వాళ్ళంగా ఉండాలంటే విశ్వాసము ప్రేమ అనే కవచాన్ని ఇస్తున్నారు. బ్రెస్ట్ ప్లేట్, కవచము. విశ్వాసము ఎఫెసీయుల్లో అయితే డాలు, కానీ ఇక్కడైతే కవచం అంట మనకి. విశ్వాసము ప్రేమ. ఎందుకో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే సమయంలో ఈ భూమి మీద ఏ రెండు కొరత ఉంటదంట? విశ్వాసము ప్రేమ. అందును బట్టి లూకా 18:8 ఉంటది, మనిషి కుమారుడు ఈ లోకం వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసం ఉండ కనుగొనునా. విశ్వాసం అంతరించిపోతుంది. విశ్వాసము సంపూర్ణంగా లుప్తమైపోతుంది, అంటే ఆవిరైపోతుంది. మీరు చూసారా? మన తల్లిదండ్రులు విశ్వాసులుగా ఉన్నప్పుడు వాళ్ళ విశ్వాసం ఎంత, మనం విశ్వాసులుగా ఉన్నప్పుడు మన విశ్వాసం ఎంత, మన పిల్లల విశ్వాసం ఎంత ఉంది, మన పిల్లల విశ్వాసం ఎంత? నిజంగా చూస్తే ఈ దినాలు ఎలాంటి దినాలంటే సంపూర్ణంగా విశ్వాసము క్షీణించిపోతున్న దినాలు. కనుక ప్రభు అంటున్నారు, విశ్వాసాన్ని నువ్వు కవచంగా ధరించాలి. రెండోది ప్రేమ. మత్తయి 24:12 దుష్టత్వము పెరుగుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్నట్టు. చివరి దినాల్లో, అంత్య దినాల్లో మత్తయి 24:12 మనం ఏం చూస్తామంటే దుష్టత్వం పెరిగిపోతుంది, పాపం పెరిగిపోతుంది, ప్రేమ చల్లారి. మనం చూస్తున్నాం, తల్లిదండ్రులు బిడ్డల్ని చంపేస్తున్నారు, బిడ్డలు తల్లిదండ్రులని చంపుతారు. మనం చూస్తున్నాం, భర్తలు భార్యలు. రోజు మనం చూసే న్యూస్ మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. నాకైతే ప్రభువా ఇంకా చూడలేము ఇలాంటి పరిస్థితుల్ని, వినలేము ఇలాంటి న్యూస్ని. మీరు త్వరగా రండి ప్రభువా. అది అలాగా ఆక్రందన వస్తుంది హృదయంలో నుంచి. ఎందుకంటే అలాంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. కనుక మనము బుద్ధిగల కన్యకల వలె పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఆయనకు లోబడి, ఆయన్ని దుఃఖపరచకుండా ఆయన్ని మనము నడుచుకుంటూ విశ్వాసము ప్రేమని మనం ధరించి ఆయన కొరకు ఎదురు చూడాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆ విధంగా బుద్ధిగల కన్యక, మీకు తెలుసు కదా, సామెతలు 14:2 బుద్ధిగల స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది. నిజంగా ఈ గొప్ప ధన్యత స్త్రీకి మనకే ఇచ్చారు ప్రభు. ఇల్లు కట్టుకునే ధన్యత, భర్తని, పిల్లల్ని, గృహాన్ని. గృహం అంటే 2-3 అంతస్తుల ఇల్లు, ఇంట్లో అన్ని వస్తువుల్ని అలంకరించుకుంటాం, అది కాదు ప్రభు చెప్పింది. ఇల్లుని కట్టుకుంటుందంటే ఆ ఇల్లు లేకపోయినా పర్వాలేదు, అద్దెంట్లో ఉన్నా ఏం పర్వాలేదు, కానీ ఇల్లు అని అంటే తన భార్య, భర్త, బిడ్డలు, వీరిని మనం కట్టుకోవాలి. ఒక బుద్ధిగల స్త్రీ, జ్ఞానం గల స్త్రీ తనని తాను సిద్ధపరచుకుంటుంది, తన ఇంటి వారిని కూడా సిద్ధపరుస్తుంది. అలాంటి ఒక స్త్రీగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ రాత్రి సమయంలో ప్రభు మనకిచ్చిన ఈ సమయంలో ఆ ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని
నిజంగా ప్రభుకి ఇష్టలుగా పరిశుద్ధాత్మ దేవునికి లోబడి మరి ఇంకా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, సమయం లేదు. మరి రోమన్స్ 8వ అధ్యాయంలో ఉంటది. ఆయన ఆత్మానుసారంగా మనం నడిచినప్పుడు ఆయన కుమారులం అనబడతాం. మనం దేవుని కుమారులంగా నడవాలి అని దేవుడు కోరుకున్నాడు. 8:14లో దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు. మనం దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఆయన ఆత్మచేత నడిపిస్తూ మనకు మనమే మోసపోకుండా మన సిద్ధుల్లో నూనె, మన దీపాలు వెలుగుతూ ప్రకాశించే దీపాలుగా మనం ఉంటూ మరి దేవుని రాజ్యం కొరకు, ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండాలని ప్రభు మరి కోరుకుంటున్నారు కనుక మనం ఆ విధంగా సిద్ధపడాలని ప్రభు నామంలో మరి మరి విన్నవించుకుంటూ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఎవరైనా ప్రేయర్ చేయండి. కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మా గొప్ప దేవ, మా మంచి దేవ, నమ్మకమైన దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలంగా మా ప్రభు ఇలా గూగుల్ మీట్లో సిస్టర్స్ మీటింగ్ కలిగి ఉండటానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. నీ ప్రియ బిడ్డను నాయన ఇంతవరకు ప్రభా మీరు వాడుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. దేవ, తన సాక్ష్య జీవితంలో నాయన తండ్రి అడుగడుగున మా ప్రభు నాయన నీ చిత్తానికి లోబట్టడానికి దేవ మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. ఇంకా నాయన మా ముందు ఎన్నో మా ప్రభా ప్రశ్నలు మా నాయన ఉన్నాయి ప్రభా. దేవా నిజంగా మా ప్రభా నాయన మేము ఏది మా కళ్ళతో చూస్తామో అది నమ్ముతాం కానీ ప్రభా విశ్వాసంతో మేము అడుగు ముందుకు వేయడానికి పరిశుద్ధాత్మ దేవాన్ని చిత్తానుసారంగా నడవడానికి మాకు నేర్పించమని వేడుకుంటా ఉన్నాం. వింటా ఉన్నాం వాక్యం ప్రభా ఎన్నోసార్లు పదే పదే నాయన వింటా ఉన్నాం కానీ ప్రభా పరిశుద్ధాత్మను మా నాయన ఆర్పే వాళ్ళంగా, దుఃఖపట్టే వాళ్ళంగా జీవిస్తూ ఉన్నాం ప్రభా. దేవా మమ్మల్ని క్షమించండి మా నాయన తండ్రి. మేము ఆత్మానుసారంగా నడుచుకోవడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. నాయన ఇలాంటి అక్క వాళ్ళ జీవితాలు చూస్తూ ఉన్నప్పుడు మా ప్రభా నాయన ఇంత కంఫర్ట్లో మేము ఉండి కూడా ప్రభా నీ సేవ చేయటం నాయన నీ మాట వినడం ప్రభా మాకు చేత కావట్లేదు ప్రభా. ఎంతో నాయన తండ్రి ప్రభా నీ కోసం ప్రభా నీ సేవ కోసం మా నాయన తండ్రి వాళ్ళ సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభా మిమ్మల్ని వెంబడించారు ప్రభా. అన్నను బట్టి ప్రభా కుటుంబాన్ని బట్టి బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం మా నాయన దేవా. నిజంగా మా ప్రభా మేము కూడా తండ్రి ప్రభా నీ చిత్తానుసారం మేము ఏ ప్లేస్లో ఉన్నా మా ఇంట్లో మా ప్రభా మా వర్క్ ప్లేసెస్లో నిన్ను మహింపరచడానికి సహాయం చేయండి ప్రభా. మా ప్రతి అడుగు కూడా ప్రభా నీ చిత్తానుసారంగా వేయడానికి మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రాత్రి చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని వేడుకుంటా ఉన్నాం. జ్ఞానవంతురాల్లాగా మా ఇళ్ళను కట్టుకోవడానికి, మా కుటుంబాలను కట్టుకోవడానికి, అనేక మందిని ప్రభా నీ రాజ్యం కోసం కట్టడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.